ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సాజీర, స్టార్ పువ్వు, చెక్క, లవంగ, కొద్దిగా ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు క్యూబ్స్గా కట్ చేసుకొని టమాటో పేస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా తిప్పుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ. ఈ రైసు ఆలు కుర్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ రైతా కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్. ఒకసారి ట్రై చేయండి.